నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా అడ్డుకుందని తెలిపారు. రాయలసీమకి ఏదైతే హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని నీటి సమస్య ఉంది కాబట్టి 90% తో డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చాం. ఆ 90% ఇస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఏ విషయంలో చూస్తే అధ్యక్ష రాయలసీమకు ఒక్క పని చేసిన దాఖలాలు లేవు. ఇండస్ట్రీ వచ్చిన తిరుపతిలో హార్డ్వేర్ హబ్గా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది. నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి, ఓర్వకల్ 2 ఇండస్ట్రియల్ పార్కుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తే 2 కూడా రాయలసీమలో పెట్టి 5,000 కోట్ల రూపాయల దగ్గర దీనికి శాంక్షన్ చేశాం. అదే మరి ఓర్వకల్లో డ్రోన్ సిటీగా తయారు చేశాం. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ యూస్ కేసెస్ తయారు చేయడం కానీ సర్టిఫికేషన్ కానీ కేంద్రంగా తయారు చేశాం. అందుకే కర్నూలు టౌన్ ని ఒక మంచి టౌన్ గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సంకల్పం. తప్పకుండా చేస్తాం. అందులో ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు హైకోర్టు బెంచ్ని కర్నూలులో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నామని కూడా నేను తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టామని హోంమంత్రి అనిత తెలిపారు. అసెంబ్లీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ కట్టడిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. గత 5 ఏళ్లలో గంజాయి అక్రమ రవాణా కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం గంజాయి సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఎవరు అక్రమంగా తరలించినా పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షించనున్నట్లు వివరించారు. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాయిని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గంజాయికి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలన్న వాటాలు అడగటంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని మంత్రి నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీలో నారా లోకేష్ మాట్లాడారు. 3 నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందన్నారు. 5 ఏళ్లలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని చెప్పారు. సీఎం చంద్రబాబు చొరవ వల్ల ప్రపంచ ఐటీ రంగంలో 20% మంది తెలుగువారు ఉండడం గర్వకారణమని లోకేష్ అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. సుమారుగా 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ ను ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది. ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది, శంకుస్థాపన చేస్తాం జరిగింది. కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష. 2019 నుంచి 24 చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు. ఒక్క కాన్క్లేవ్ జరగలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష, ఆ రేస్ ఏదో హైదరాబాద్ లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు, లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష. అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాళి చేశారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా, ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాళి చేసే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నేను మంత్రి అయిన అనేక కంపెనీల్లో కలిస్తే
గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీలో వాటాలు అడగడం జరిగింది అధ్యక్ష. వాటాలు అడిగారు అధ్యక్ష. దానివల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితి వీళ్ళు వచ్చారు అధ్యక్ష. ఇంకేం చెప్పాలి? సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ కావలి గ్రీష్మ హెచ్చరించారు. మహిళా ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా కావలి గ్రీష్మ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ఆమెను అభినందించారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది మహిళలకు పిల్లలకు సేవ చేసేందుకే అని మీడియా సమావేశంలో కావలి గ్రీష్మ పేర్కొన్నారు. ఈ పదవి ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. వైసీపీ సోషల్ మీడియా తనను ఎంతో వేధింపులకు గురిచేసిందని ఆరోపించారు. ఇక నుంచి వారి ఆటలు సాగవని హెచ్చరించారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే లోకేష్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి నేను చాలా సబ్జెక్ట్స్ మీద పోరాడాను, చాలా సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాను. అంటే పార్టీలో జరుగుతున్న ఏదైతే లాస్ట్ ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని పార్టీగా తొక్కేద్దాం అన్న వాటి గురించి, వాటి సబ్జెక్ట్ గురించి నేను చాలా మాట్లాడాను. బట్ యాజ్ ఎ ఉమెన్ నేను చాలా సఫర్ అయ్యాను. మీకు తెలుసు, సోషల్ మీడియాలోని వాటిలోని గురించి చాలా ఇబ్బందికరంగా చాలా మంది ఈ పదవిలోని నేను ఎన్ని రోజులు ఉంటానో, ఈ పదవికి ఈ సీటుకి నేను చెడ్డ పేరు తేను. ఈ కార్పొరేషన్ ద్వారా మహిళలకి నా శాయశక్తుల మించి మరి నేను వాళ్ళ కోసం పనిచేస్తాను తప్పితే నా స్వలాభం కోసం ఎప్పుడు నేను ఈ కుర్చీని ఉపయోగించుకోనని నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరు గాట్ టాలెంట్ షో కార్యక్రమం జరగనుంది. డిసెంబర్ 1న పొన్నూరు రోడ్లోని ఎం కన్వెన్షన్ లో జరిగే ఆడిషన్స్ లో గుంటూరులో టాలెంట్ ఉన్నవారు పోటీ చేయవచ్చని సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఫౌండర్ డాక్టర్ షమా సుల్తానా తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఎన్ఎస్యూఏ జిల్లా అధ్యక్షులు కరీంతో కలిసి ఆమె ఆవిష్కరించారు. పోటీలకు సంబంధించిన వివరాలను ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ గుంటూరు గాట్ టాలెంట్ షో డిసెంబర్ 1 నుంచి మొదలవుతుంది. డిసెంబర్ 1వ తారీఖు అండ్ 8వ తారీఖు ప్రతిరోజు సండే పెట్టామండి, అందరికీ సౌకర్యంగా ఉన్నట్టు. డిసెంబర్ 1 అండ్ డిసెంబర్ 8 ఆడిషన్స్ జరుగుతాయి. ప్రతి స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, నార్మల్ పీపుల్ ఎలాంటి వాళ్ళైనా తమ టాలెంట్స్, స్కిల్ ఉంది అనుకుంటే వాళ్ళు రాగలరు. వాళ్ళు ఈ కాంపిటీషన్లో కంపల్సరీగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ స్కిల్ చూపించుకోగలరు. డిసెంబర్ 1 అండ్ డిసెంబర్ 8 ఆడిషన్స్ జరుగుతాయి. డిసెంబర్ 15 వచ్చేసి సెమీఫైనల్స్ జరుగుతాయి. డిసెంబర్ 1, డిసెంబర్ 8 ఎవరైతే పార్టిసిపేట్ చేసి మేము సెలెక్ట్ చేస్తామో జడ్జెస్ ద్వారా, వాళ్ళు 15కి సెమీఫైనల్స్కి వెళ్తారు. తద్వారా మాకు సెమీఫైనల్స్ అయిన తర్వాత ఫినాలే డిసెంబర్ 22 సండే, ఆదివారం నాడు జరుగుద్ది. వెన్యూ వచ్చేసి ఎం కన్వెన్షన్ హాల్, పొన్నూరు రోడ్. గొప్ప ఆలోచనతో గుంటూరు గాట్ టాలెంట్ అనేటటువంటి ఒక మంచి కాంపిటీషన్ని తీసుకొని వచ్చి ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి టాలెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలి, వాళ్ళని కూడా గుర్తించాలనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం. గుంటూరు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి యూత్కి, అదేవిధంగా ఈ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు రండి, మీ యొక్క టాలెంట్ని ఈ వేదిక రూపంలో మీరు కూడా బయటికి తీసుకొని రండి. ఎందుకంటే టాలెంట్ మీ దగ్గర ఉన్నప్పటికి కూడా అది ఎక్కడ చూపించాలో మీకు తెలియనటువంటి పరిస్థితి. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా చూస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి తాడేపల్లి విజయకృష్ణ శర్మ ధ్వజమెత్తారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోలేదని మీడియా సమావేశంలో తాడేపల్లి విజయకృష్ణ శర్మ మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక వ్యక్తి షాడోగా, ఇన్ఛార్జిగా ఉంటూ పదవులు రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో 50,000 బ్రాహ్మణ ఓట్లు ఉన్నా ఒక్క పదవి కూడా ఇవ్వలేదన్నారు. అవినీతి పరుడైన ఈచంపాటి హరికృష్ణకి నగర అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కోటా ప్రసాద్ శాస్త్రి పాల్గొన్నారు. బ్రాహ్మణ యువజన సమాఖ్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని.
మొదటి దగ్గర నుంచి జగన్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పార్టీలో పనిచేసుకుంటూ వచ్చాను. సీనియర్ నాయకుడిని. ఎన్నో ఆస్తులు నష్టపోయాను. కనీసం ఒక పదవి కానీ గౌరవం అనేది కానీ ఒక మీటింగ్ ఉంటే కనీసం పిలిచి కూర్చోమని ఉంటాం కానీ ఇంతవరకు జరగలేదు. దానికి ప్రధాన కారణం ఎవరంటే ఇక్కడ రాజ్యవర్ధన్ షాడోలో సీఎంగా ఉన్నటువంటి అప్పిరెడ్డి గారే. నేను పెట్టుకున్న నామినేట్ పోస్ట్ కూడా కనీసం అనౌన్స్ కాకుండా ఆపిన ఏకైక వ్యక్తి అప్పిరెడ్డే. ఇట్లాంటి కార్యకర్త 95% కార్యకర్తలకి పదవులు రాకుండా ఉండడానికి కారణం ఆయనే. దక్షిణాం న్యాయ శ్రీ శృంగేరి శారదాపీఠం 37వ జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వివిఐటి కళాశాలను సందర్శించి విద్యార్థులకు అధ్యాపకులకు ఆశీర్వచనాలు అందించారు. వివిఐటి కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, అరుణప్రియ దంపతులు విధుశేఖర భారతి మహాస్వామి వారికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. విజయయాత్ర మహోత్సవంలో భాగంగా గుంటూరు పర్యటనకు విచ్చేసిన స్వామీజీ వివిఐటి ఆహ్వానం మేరకు కళాశాలను సందర్శించి విద్యార్థులకు అనుగ్రహ సంభాషణ అందించారు. విద్యార్థులను కేవలం పిల్లలు అని మాత్రమే అనుకూడదని, వారు మన దేశం యొక్క అపరమైన భవిష్యత్ అని అన్నారు. విద్యార్థులకు విశేషమైన బుద్ధి కొరకు విద్యాభ్యాసం ముఖ్యమైనదని తెలిపారు. ఆధునిక విద్యను అందించడం ద్వారా మన దేశం భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని అన్నారు. దృఢమైన లక్ష్యం ఎంచుకొని వాటిని సాధించేలా కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. గొప్పవారమి కావాలి అని అనుకుంటే సరిపోదని, దానికి తీవ్రమైన కోరిక, కృషి కలిగి ఉండాలని తెలిపారు. దేశం, ధర్మం రెండు కళ్ళు వంటివని, వాటిని మనం పరిరక్షించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్, సెక్రటరీ బద్రీ ప్రసాద్, అధ్యాపకేతర సిబ్బంది మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వీళ్ళు కేవలం విద్యార్థులు, పిల్లలు అని మాత్రమే మనం అనుకోకూడదు. వీళ్ళు మన దేశం యొక్క ఒక అపారమైనటువంటి సంపత్తు, మన దేశం యొక్క విశేషమైనటువంటి భవిష్యత్తు అని నేను భావిస్తూ ఉంటాను. ఎక్కడ విధంగా చదువుకునేటటువంటి విద్యార్థులు కూడా జీవితంలో ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకొని, విశేషమైనటువంటి ఒక లక్ష్యాన్ని ముందుంచుకొని, ఆ లక్ష్యాన్ని చక్కగా నిర్ణయించుకొని, తద్వారా విశేషంగా ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఒక ప్రయత్నాన్ని చెయ్యాలి. ఒక విశేషమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నది. ఇటువంటి విద్యాలయాల్లో, కళాశాలల్లో చక్కగా ఉంటూ ఆ లక్ష్యాన్ని నిరంతరం మనస్సులో పెట్టుకొని, ఏమిటి అనంటే ఒక మనిషికి లక్ష్యాన్ని సాధించాలనేటటువంటి ఆశ మాత్రం మనస్సులో ఉంటే సరిపోదు. ఆ ఆశ అనేది తీవ్రంగా ఉండాలి. తీవ్రంగా అంటే దృఢంగా ఉండాలి. జేకేసీ కళాశాల నూతన ఆడిటోరియంను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. జేకేసీ కళాశాలలో నూతన ఆడిటోరియం ఏర్పాటైంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఏపీటీఎఫ్ఎల్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ ప్రారంభించారు. భవిష్యత్తు విద్యార్థులకు నూతన ఆడిటోరియం నిర్మించడం సంతోషంగా ఉందని ప్రముఖులు తెలిపారు. జేకేసీ కళాశాలలో విద్యతో పాటు విద్యార్థులకు సంస్కారాన్ని కూడా నేర్పిస్తారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని జీవి ఆంజనేయులు చెప్పారు. తాను చదువుకున్న కళాశాలకు అతిథిగా రావడం సంతోషంగా ఉందని డీజీపీ అన్నారు. కార్యక్రమంలో చుక్కపల్లి రమేష్, మాదాల శ్రీనివాసరావు, రాయపాటి శ్రీనివాస్, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. I came to this college 45 years back, 1979. That was when I joined as an intermediate here. 45 years in a span of 59 years, which is my age now. The largest portion is 45 years. I came here when I was 14. You are just nothing at that moment, 1979. I studied intermediate here, and most of the brilliant students went to engineering those days. Engineering, because we are MPC students. Almost all the bright students in our class have gone to engineering. So, principal father P. Satyanarayana garu maaku English teachers. ఈరోజు నదులు అనుసంధానం చేయటం, రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా ఉంచాలనేది చంద్రబాబు గారి లక్ష్యం. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలనేది ఆయన ప్రధాన లక్ష్యం. ఇలాంటి గొప్ప లక్ష్యాలు ఉన్నటువంటి
ముఖ్యమంత్రి దొరకటం నిజంగా ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి అదృష్టం, ఇక్కడ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఒక టీం మెంబర్గా నేను చీఫ్ విప్గా పనిచేసేటువంటి అదృష్టం, అవకాశం దొరకటం నాకు చాలా అదృష్టం. తప్పనిసరిగా ఈరోజు ఈ కళాశాలలో ప్రిన్సిపల్గా మన గోపి గారు ఇక్కడే స్టూడెంటు, అలాగే మన లెక్చరర్స్ కూడా చాలామంది నా క్లాస్మేట్స్. ఇట్లా ఏ దేశం ఎగినా, ఎందుకు ఆలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరేమన్నా పౌడరా నీ తల్లి భూమి భారత్ని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. ఆ మాటని అక్షర సత్యం చేస్తూ ఈ కళాశాలలో చదువుకున్న అనేక మంది విద్యార్థులు అనేక రంగాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళి ఎంతో కీర్తి ప్రతిష్టలు ఆర్జించి రాష్ట్రానికి, దేశానికి, అలానే విదేశాల్లో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి మళ్ళా ఈ కాలేజ్ అభివృద్ధికి వారి వంతుగా అందరూ కూడా ఒక సంఘంగా పౌర విద్యార్థుల సంఘం ఏర్పడి ఈ కళాశాల అభివృద్ధిలో వాళ్ళందరూ కూడా ఎంతో పాల్పంచుకున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.